వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం తమ సొంత పొలంలో వెళ్లకూడదు, దౌర్జన్యానికి తమపై దాడులు చేస్తున్నారంటూ ఓ పేద రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం మండలం వెండిగానపల్లి పంచాయతీ జమ్ము చెరువు కొట్టాలు గ్రామానికి చెందిన కొలుదప్ప కుమారుడు గోవిందస్వామి అనే రైతు తన పేరు మీద ఉన్న జమ్ము చెరువు కొట్టాలు గ్రామంలోని సర్వే నెంబర్ 70/A12 భూమి తమదంటూ తమ బంధువులు భూమిలోకి వెళ్లకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో తమ పేరు మీద ఉన్న భూమి తమదే అంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని, అందువల్ల మీడియాను హాజరించడం జరిగిందని బాధిత పేద రైతు గోవిందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పేరు మీద ఉన్న భూమిని తమకే దక్కే విధంగా చూడాలని, తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాది అనిమిగానపల్లి వెండగంపల్లి పోస్టు కుప్పం మండలం. వెండగంపల్లి దగ్గర మా నాయనది భూమి ఉంది. మేము పుట్టి పెరిగింది అనిమిగానపల్లిలో. ఇప్పుడు అక్కడ భూమి ఉంది మా నాయనది. మాకు అన్నకు డివైడ్ అయింది. ఆ డివైడ్ అయ్యి మా అన్న సంవత్సరానికి 1200కి పశువు కోసుకున్నాడు, ఆవులు పెట్టుకుండే. నాకు నీళ్ళు లేదు, అందుకు వదిలేసినాను. ఆయన ఇప్పుడు ఆ భూమిని రీసర్వే చేసినప్పుడు ఆయన పేరులో మార్చి, నేను కొలందప్ప కొడుకు గోవిందస్వామి చిన్నోడిని, మా అన్న వెంకటేశు పెద్దోడు కొలందప్ప కొడుకు. నేను అన్నకు పశువు కోసుకొని వదిలేసిన భూమిని ఇద్దరికి డివైడ్ అయ్యిండే భూమిని 25 సెంట్లు, అందులో 12.5 సెంటు కొడుకు దానపత్రము అని చెప్పి రీసర్వే జరిగినప్పుడు దానపత్రము అని రిజిస్టర్ చేసి భార్యను కోణాలని సాక్షులుగా వేయించి ఇలా చేసినాడు మా అన్న. నేను భూమి నాకు ఉంది అని చెప్పి పోతే గొడవలకు వస్తూ కొట్టేకొస్తున్నారు వాళ్ళు. మా పిన్నయ్య కొడుకు వేరే భూమి 70లో 2 భూమి, అది ఆ దాంట్లో భూమి 32 ఏళ్ళుగా నా స్వాధీనంలోనే ఉంది. ఆ భూమిని సర్వే తోడుకోపోయి మాది అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు మునిరాజు పెద్దబ్బు వాళ్ళు మాది అని చెప్పి వాళ్ళ మామిడికాయలంతా పెట్టేసింది. వాళ్ళనిపై నేను సర్వే తోడుకోపోయి కొలిస్తే ఇది గోవిందస్వామిది భూమి, ఇది మీది కాదు, మీది ఏమన్నా ఉంటే ఎత్తుకోరానని ఎత్తుకొని వస్తే మీది ఆడుండిపోయా అని చెప్పి పంపించేసేది. మళ్ళీ ఇప్పుడు 4, 5, 6 నెలలకు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి ఈరోజు సర్వే తోడుకుపోయి కొలిచినారు. కొలిస్తే నేను అడిగితే, నేను లేకుండా మీరు సర్వే ఎట్లా కొలిస్తారంటే, ఆ రోజు మాకు ఇట్లా అని చెప్పి వాళ్ళకి వచ్చింది మీది ఉంది పోండి అని చెప్పిన్నారు. అక్కడ ఆఫీసులో పోయి అడిగితే విఆర్ఓని అడిగితే సర్వేర్ దగ్గరికి పోమంటారు, సర్వేర్ని అడిగితే విఆర్ఓ దగ్గరికి పో అని చెప్పి ఇలా చేస్తున్నారు. అక్కడికి భూమి దగ్గరికి పోయి నేను ఏదైనా చేస్తామంటే వాళ్ళు కొట్టేకొస్తున్నారు సార్ నన్ను. నాకు పిల్లలంతా వదిలేసినారు, నేను నా భార్య ఇద్దరే ఉండేది, మాకు జీవనం నడిచేదే కష్టంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మేసి ఏదో బాకీలు కొంచెం ఉంది తీర్చుకుంటామని చెప్పి నేను భూమిని అమ్మేస్తామని చెప్పి నేను పోతే వాళ్ళంతా చేరి నన్ను దౌర్జన్యంగా కొట్టేకొస్తున్నారు. మా అన్న కొడుకులు, మా పిన్నయ్య కొడుకులు వీళ్ళంతా చేరి ఈ విధంగా మా పేరులో ఉంది, నీ అథారిటీ తేరా అని చెప్పి నన్ను గొడవలు చేస్తున్నారు. నా అథారిటీలో ఉండే భూమి ఇప్పుడు అది కూడా నా దాంతోనే ఉంది. ఎల్పీ నెంబర్ పెట్టి సుబ్రహ్మణ్యం అనే మా అన్న కొడుకు పేరు సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు పేరులో చేసి వాళ్ళకిద్దరు పిల్లలు మాకిద్దరు పిల్లలు సుబ్రహ్మణ్యం అనే పేరులో దానపత్రం అని చెప్పి నా భూమిని 12.5 సెంట్ని వాళ్ళు చేసుకోండి నా భూమిని వాని పేరులో చేసి కోడల్ని అత్తని తల్లిని తమ్ముని భార్యని సాక్షులుగా వేసి రిజిస్టర్ చేసినారు. ఇదేం సార్ ఇట్లా అని చెప్పి విఆర్ఓ దగ్గరికి పోతే మీ సర్వేని పై అడుగు, మాకు తెలియదు, మీరేమైనా చేసుకోకుండా అని చెప్పి కలెక్టర్కి అర్జీ పెట్టింటిని. కలెక్టర్ విఆర్ఓని ఎంఆర్ఓని సర్వేని ముగ్గురిని పంపించిండ్రి. అక్కడిపోయి కొలిసేకపోతే వాళ్ళంతా ఒకటిగా చేరుకొని భూమి నీది లేదంట, అంతా అమ్మేసినావంట అని చెప్పి విఆర్ఓ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇది వానికి ఇచ్చిందే, వాళ్ళు అంతా ఒకటిగా కలిసి వానికి ఇచ్చిందే పెద్దవానికి అని చెప్పే లోపల పోయి అంతా అమ్మేసినామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను మళ్ళీ పోయి ఆఫీసులో పోయి అడిగితే, గోవిందస్వామి నీది భూమి ఉంది 12.5 సెంటు, మీరు కోర్టు కన్నా పో, మీరు ఏమన్నా చేసుకుండా మేమేం చేసే కయ్యలదు అని చెప్పే మాట ఆయన చెప్పా. ఈరోజు సర్వే కొలిసినారని చెప్పి అక్కడ పోయే లోపల సర్వేర్ దగ్గరికి పోనే, సర్వేర్కి ఫోన్ చేసింది, రా ఇక్కడే ఉన్నానని. అక్కడికి పోయి ఫోన్ చేస్తే ఆయన ఫోనే ఎత్తలేదు. ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్లో పత్రము అంతా నా పేరులో ఉంది, మా నాయన దీంట్లో జరిగినదంతా మొత్తము దీంట్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నీది కాదు, నీది 1 సెంటు కూడా లేదు అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు పెద్దబ్బు మునిరాజు వాని కొడుకు వీళ్ళంతా గొడవలు పెడతారు. మా అన్న కొడుకులు వీళ్ళు కూడా మీది కాదు, మాది ఇది, మా అనుభవంలో ఉందని చెప్పి గొడవలు పెడుతున్నారు.
దయచేసి దీన్ని మీరే చంద్రబాబు గారు మీరే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈ భూమి వచ్చి మొత్తం నా పేరులోనే ఉంది. విఆర్ఓ గారు వాళ్ళకి చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ వరకు పోయినాను, వాళ్ళు సర్వే కొలిసినారు, అంతా చేసినారు. సర్వే కొలిస్తే కూడా మళ్ళీ అక్కడ పోయే లోపల మీ ఇష్టం మీరేమైనా చేసుకుని కోరు. దీంట్లో ఉండే భూమిని నా మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నా పేరులో ఉండేదాన్ని లేదు అని గొడవలు చేస్తూ ఉన్నారు. ఇది నా పేరులో వచ్చేటట్టుగా మీరు విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి పోతే కూడా మీ అన్నదమ్ములు ఇది మీరేమైనా చేసుకుందా, మీ పేరులో ఉంది అది అని చెప్పినారు. కానీ ఎవరు పట్టించుకోలేనందున నాకు మీరే న్యాయం చేయాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. కాపాడాలి స్వామి నన్ను.